ఇప్పుడు వంకాయ లవర్స్కి ఇంకొక మంచి రెసిపీ అన్నమాట. వంకాయ మసాలా కారం. స్పైసీగా కారంగా మసాలాతో చాలా టేస్టీగా ఉంటుంది. పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ సైడ్ డిష్గా సూపర్ ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఎప్పుడైనా నేను చెప్పినట్టుగా ఇలా వంకాయ మసాలా కారం ట్రై చేశారా? చేసుంటే చేశామని, తెలియని వాళ్ళు తెలీదని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు వంకాయ మసాలా కారం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాము. ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని పల్లీలను వేయించుకోవాలి. మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు చిటపట్లాడిన తర్వాత 5-6 మిరియాలు వేసుకోవాలి. ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 ఇలాచీ, 2 లవంగాలు వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకొని 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత 1 రెమ్మ చింతపండు వేసుకోవాలి. కొంచెం అంటే కొంచెం చింతపండే. నేను జస్ట్ 1/2 కేజీ వంకాయలు మాత్రమే తీసుకుంటున్నాను, అందుకనే కొంచెం చింతపండే వేసుకున్నాను. 3-4 వెల్లుల్లిపాయలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ వేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ వంకాయల్ని పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ వంకాయల్లో టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. మూత పెట్టుకుని వంకాయలు మగ్గే వరకు వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇదిగోండి, వంకాయలు మగ్గిపోయాయి కదా. దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ లేదా మీ టేస్ట్ తగినంత కారం పొడి వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకోవాలి. ఈ మసాలా అంతా బాగా కలుపుకొని అన్ని ముక్కలకు పట్టే వరకు కలుపుకొని టేస్ట్ సరి చూసుకోవాలి. ఇంకా కారం కానీ సాల్ట్ కానీ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా మూత పెట్టుకుందాము. మూడు 4 నిమిషాలు సిమ్లో ఉడికిన తర్వాత పైనుండి కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, చూసారు కదా, సింపుల్గా వంకాయ మసాలా కారం ప్రిపేర్ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా రోటీస్లోకైనా సూపర్ ఉంటుంది. సాంబార్తో కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటుంది. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్ చేయమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.